Okay. I'm going to share my screen. Revant. Yeah. Okay, we'll get started. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను పాజ్ చేయండి మధ్యలో, బట్ ఐ విల్ గెట్ స్టార్టెడ్. ఓకే, అందరూ చదువుకొచ్చారని నేను ఐఎమ్ ఫర్మ్లీ బిలీవింగ్ దట్ యూ హ్యావ్ రెడ్. ఓకే, మనం కొద్దిగా చాప్టర్ 31 నుంచి వద్దాం మళ్ళీ, ఎందుకంటే దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ దట్ ఐ మిస్ లాస్ట్ టైం. చాప్టర్ 31 లో మీకు లాస్ట్ టైం ఒక కాన్సెప్ట్ చెప్తాను, వాట్ హ్యాపెండ్ దేర్. అది కవర్ చేసుకుని విల్ గో టు చాప్టర్ 32. 32లో వి విల్ కవర్ యాకోబు మరి దేవునితో పెనుగులాడతారు, రైట్? అది కవర్ చేద్దాము. యాకోబు పేరు మారుతారు, ఇది కూడా కవర్ చేద్దాం. దాని తర్వాత చాప్టర్ 33లో వి విల్ కవర్ జేకబ్స్ రికన్సిలియేషన్ విత్ ఏసావ్. ఏసావుతో మరి యాకోబు ఏసావు మళ్ళీ అన్నదమ్ములు తిరిగి కలుస్తాం, ఇది కూడా చూద్దాము. దేర్ ఆర్ ఆల్సో వాట్ యు సే ఎండ్ టైమ్స్ కానోటేషన్స్, అంచె దినాల్లో కూడా జరిగే కానోటేషన్స్ ఉంటాయి ఇక్కడ కొద్దిగా. విల్ ట్రై అండ్ రెఫర్ టు దెమ్. దెన్ చాప్టర్ 34, ఇఫ్ టైమ్ పర్మిట్స్, వి విల్ సీ ది ఈవెంట్ ఎట్ షెకెం అన్న ప్రాంతంలో మరి దేనాతో జరిగిన ఒక ఇన్సిడెంట్. దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. సో ఎందుకంటే దిస్ చేంజెస్ ది లైఫ్ ఆఫ్ 2 people, సిమియోను లేవి, వీళ్ళ జీవితాలు మార్చేసే ఇన్సిడెంట్ ఇది. సో దాని గురించి కూడా కొద్దిగా మనం చూసి వీల్ కవర్ టిల్ 34. టైం ఉంటే 35 కూడా చూద్దాం, బట్ ఐ థింక్ దిస్ షుడ్ బి ఇనఫ్ ఫర్ టుడే. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఏమున్నాయా? ఆల్ రైట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్స్, క్వశ్చన్స్, విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఒకసారి 31 నుంచి కవర్ చేద్దాం. నేను ఇఫ్ సంబడి హ్యాస్ అ తెలుగు బైబిల్, ఇట్స్ గుడ్. కొద్దిగా నాతో పాటు రీడ్ చేసుకుంటే బాగుంటుంది. బైబిల్ స్టడీ కాబట్టి నేను రీడ్ చేయిస్తున్నాను, దట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు ఓపెన్ చేస్తుంటే స్టార్ట్ చేయండి చదవడం. అది కారణం 31, 1 నుంచి 8 కొద్దిగా చదవగలిగితే బాగుంటుంది. మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది ఫ్రమ్ అబ్రహాం గారు, మన అశోక్ అక్కడి నుంచి. మేరీ. మీకు ఎలా ఉంది రాజేష్? ఇస్ ఇట్ బ్రేకింగ్? బ్రేక్ అవుతుంది. ఓకే, సకిన అక్కని చదవమంటాను నేను, అక్కని చదవమంటాను. ఓకేనా? మీకు వినపడుతుందా? ఓకే. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ ఆవదాస్తి సంపాదించాలని చెప్పుకొనిన మాటలు యాకోబు. మరియు అతను లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉంటది. అప్పుడు యెహోవా నీ పితరుల దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళినావు, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనట్టి వారితో ఇట్లనేను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో తొలుగు చేసిందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితం మార్చాడు. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు కలిగి నీ జీతం అవునని చెప్పినగా అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలు నీవెను. చారులు గలవి నీ జీతం అవునని చెప్పినగా అప్పుడు మందలన్నీ చారులు గల పిల్లలు నీవెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాడు. మందలు చుళ్ళు కట్టు కారణమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేలు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవే ఉంటుంది. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పింది. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము,
ఉమ్, గొర్రెలను దాటుచున్న పెట్టెలన్నీ చారలను పడవలను మచ్చలను కలిగి ఉమ్, ఏడైనా లాభాలు మీకు చేయుచున్నది యావత్తును చూచుతుంది. ఉమ్, మీరెక్కడ స్తంభం మీద ముందు పసుపుకో, ఉమ్, ఎక్కడ నాకు మొక్కుబడి చేతుకుకో, ఆ బేతేలు దేవుడను నేనే. ఉమ్, ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పేదని. ఉమ్, అందుకు రాహేలును ఉమ్, లేయాలు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? ఉమ్, అతడు మమ్మల్ని అన్యులుగా చూచుట లేదా? ఉమ్, అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యంలో కొద్దిగా తిరిగిస్తాయి. ఉమ్, దేవుడు మా తండ్రి యొక్క తీసివేసిన ధనమంతయు మారి మా పిల్లలు ఉంటది కదా. ఉమ్, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లా ఉమ్, చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా, ఉమ్, యాకోబు లేచి తన కుమారులను తన భార్యను ఉమ్, ఒంటెల మీద నెక్కించి కనాను దేశంలో తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును ఉమ్. పద్దెనాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయి. చాలు. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ యాకోబు అయితే మరి పద్నారాం వచ్చాడు. పద్నారాంలో ఎంతకాలం ఉన్నాడు యాకోబు? ఆ, రాహేల్ గురించి ఎంతకాలం పనిచేశాడు? 7 years కదా. కానీ రాహేల్ దొరికిందా? దొరకలేదు. ఎవరిచ్చారు? లేయర్. మళ్ళీ మళ్ళీ రాహేల్ గురించి ఎంతకాలం పనిచేశాడు? మళ్ళీ 7 years. ఈ రెండు 7 అయిపోయాక మళ్ళీ ఎక్స్ట్రా ఇంకెన్ని సంవత్సరాలు పనిచేశాడు? 7 or 6? చూడండి, 7 or 6? రైట్, చెక్ చేసుకోండి. అది మీరు చూసి మీకు దొరికితే నాకు ఆన్సర్ చెప్పండి. రైట్. సో అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే 3 విషయాలు వర్కౌట్ అవుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏంటి? లాబాను కుమారులకి మనోడు అంటే జెల్సీ వచ్చింది కదా. యాకోబు అంటే కొద్ది జెల్సీ వచ్చింది. వాళ్ళకి ఇష్టం అవట్లేదు యాకోబు అక్కడ ఉండటం. యాకోబు అక్కడ ఉండటంతో కూడా యాకోబుకి ఏంటంటే అతను ప్రాస్పర్ అయిపోతున్నాడు, అతను రిచ్ అయిపోతున్నాడు, దేవుడు అతను బ్లెస్ చేస్తున్నాడు కదా. అతను ఏం పట్టుకుంటే అది బ్లెస్ అవుతుంది కదా. ఇజ్రాయెల్ మీద ఈ రోజుకి కూడా అదే బ్లెస్సింగ్. వాళ్ళు ఏం పట్టుకుంటే అది బ్లెస్ అయిపోతా ఉంటుంది. ఎందుకు ఈ బ్లెస్సింగ్? ఈ బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచి వచ్చింది బ్లెస్సింగ్ కదా. నువ్వు వెళ్ళి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బ్లెస్ చేస్తా అన్నాడు దేవుడు. నువ్వు ఏం చేస్తే అది బ్లెస్ చేస్తా అన్నాడు. నువ్వు ఎవరిని బ్లెస్ చేస్తే అని నేను బ్లెస్ చేస్తున్నాను కదా. సో మరి యాకోబు ఇక్కడికి వెళ్ళిపోయి 16లో ఉన్నప్పుడు యాకోబుని అమితంగా బ్లెస్ చేస్తున్నాడు. ఈయన బ్లెస్సింగ్ చూసి లాబాను కుమారులకి కొద్దిగా ఈర్ష్య కలిగి, దే ఆర్ నాట్ హ్యాపీ. సో వన్ ఈస్ దట్ లాబాన్ చిల్డ్రన్ వర్ నాట్ హ్యాపీ. ఓకే. నంబర్ 2, ఇదే టైంలో మనం చూసినట్లయితే దేవుని దూత యాకోబు చెప్తుంది. ఏమని చెప్తున్నారు దేవుని దూత? నువ్వు తిరిగి వెళ్ళిపో, గో బ్యాక్. ఓకే, గో బ్యాక్ అని చెప్తూ హీ సైటింగ్ ఐఎమ్ ద గాడ్ దట్ మెట్ యు ఎట్ బేతెల్. ఇప్పుడు యాకోబ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ ఏది? ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు? దేవునితో ఎక్కడ మాట్లాడాడు ఫస్ట్ యాకోబ్? ఎక్కడ? బేతెల్లోనే కదా. ఫస్ట్ దేవునితో యాకోబ్కి అప్పుడు బేతెల్లో దేవునితో మాట్లాడే టైంకి యాకోబ్కి ఎన్ని సంవత్సరాలు? 85. 85, 77, 85? Something. 85, I think. 85 or 77? సో మనం చేసే బైబిల్ స్టడీలో మీరు త్వరగా అయిపోవాలి. ఓకే, సి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు మంచి సమ్రేడ్ మీరు మరి తప్పైన కుమారులు చూసినట్లయితే దట్స్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫారిసీస్. పరిసయ్యులు ఆ రోజుల్లో దే వర్ సో డీప్, ఇలా చెప్పగానే అలా పట్టేసేవారు కదా. సో ట్రై అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ దట్. ఓకే. సో అప్పుడు యాకోబుకి అంత వయసు వచ్చేసింది. ఓకే, ఈజ్ అబౌవ్ 70 years, ఈజ్ నియరింగ్ 80 years. ఆ టైంలో దేవుడు యాకోబుని పట్టుకున్నాడు.
ఓకే, వన్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇస్ వయసుతో సంబంధం ఉండదు. నంబర్ 1. నంబర్ 2, దేవుడు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు నుంచి అంత వయసు వచ్చే వరకు యాకోబుకి దేవుడికి ఇంటరాక్షన్ ఉన్నట్టు మనకి ఎక్కడ లేదు బైబిల్ కదా. బట్ అక్కడి నుంచి యాకోబుకి దేవుడికి అనేకమైన స్థలాల్లో అంటే ఆయనకి ఏంజల్స్ వచ్చి కలుస్తున్నారు. కానీ ఇక్కడ చూడు, ఈ 31 చాప్టర్లోనే రెండు మూడు 31, 32లో వెళ్ళేసరికి అట్లీస్ట్ 2-3 times he has angelic interactions కదా. సో ఇట్ ఇస్ వెన్ ద మూమెంట్ యు ఆర్ రైట్ విత్ గాడ్, you can expect such interactions with the Holy Spirit talking to you. మరి ఈ రోజుల్లో మరి ఏంజల్స్ డైరెక్ట్ గా మనతో మీట్ అవుతారో లేదో నేను చెప్పలేను కానీ, బట్ that's different conversation. But definitely we will start listening from the Holy Spirit, right? So ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, లాబాన్ కుమారులు they were not happy with Jacob. Second, God told. మూడోదే చూసుకున్నట్లయితే మరి యాకోబు భార్యలిద్దరు కూడా యాంటీ అయిపోయారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూస్తారు మీరు ఎప్పుడన్నా మన ఫ్యామిలీస్ లో మనం చూసుకున్నట్లయితే, మరి ఎప్పుడన్నా మన భార్యలు వాళ్ళు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒప్పుకుంటారా? వాళ్ళ అమ్మని, నాన్నని, తమ్ముడిని అని అంటే ఒప్పుకుంటారా? అన్నలే తమ్ముళ్ళని అంటే ఒప్పుకోరు. అసలు సమస్య లేదు, గొడవలు అయిపోతాయి ఇంట్లో కదా. పెద్ద గొడవలు అయిపోతాయి. ఏమన్నా ఒక మాట అంటే చాలు మరి దెబ్బైపోతాం. చికెన్ బిర్యానీ అలా సడన్ గా మనకి వెజిటబుల్ కర్రీ, చారు, అప్పడాలు అయిపోతాయి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇద్దరు రాహేలు, లేయా ఇద్దరు కూడా దే ఆర్ యాంటీ, రైట్? బికాస్ లాబాన్ అంత కన్నింగ్ గా బిహేవ్ చేశాడు. చూసారా ఇక్కడ ది డిసెప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రెబెక్కా నుంచి స్టార్ట్ అయింది కదా. రెబెక్కా డిసీవ్ చేసింది, బ్లెస్సింగ్ డిసీవ్. యాకోబ్ కూడా కొద్ది మాస్ ముందు యాకోబ్ ఏసావుని డిసీవ్ చేశాడు. జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు, ఏంటి చిన్న సూప్ ఇచ్చి డిసీవ్ చేసి అక్కడ లాగేసుకున్నాడు. రెబెక్కా డిసీవ్ చేసింది. రెబెక్కా బాబు లాంటి డిసెప్షన్ లాబాన్ దగ్గర కదా. సో ఇట్ స్టార్టెడ్ దేర్ అండ్ ద డిసెప్షన్ ఇస్ కంటిన్యూయింగ్. సో ఇక్కడ ఆ డిసెప్షన్ అంత హై లెవెల్లో ఉంది కాబట్టి రాహేలు, లేయా కూడా యాంటీ అయిపోయి దే సెడ్ నో వి వాంట్. వాళ్ళు అసలు వాళ్ళ తండ్రిని ఇష్టపడలేదు. చూసారా, చాలా ఇంట్రెస్టింగ్. సో అక్కడ తండ్రిని ఇష్టపడక ఆల్ ద 3 factors, ఈ 3 factors కూడా దే కేమ్ టుగెదర్. వన్ ఈజ్ లాబాన్స్ చిల్డ్రన్ వేర్ యాంటీ జేకబ్. Then the number 2 is God himself told Jacob. Number 3 is response of Rachel and Leah. ఈ ముగ్గురు కూడా కలిసి వచ్చి దెన్ జేకబ్ టేక్స్ అ డెసిషన్, రైట్? ఈ పరిస్థితులు 3 ఏకమైనప్పుడు జేకబ్ డెసిషన్ తీసుకుంటాడు. డెసిషన్ తీసుకుని అది కూడా డెసిషన్ ఎక్కడ తీసుకుంటున్నాడు, దేవుని దూత యాకోబుతో మాట్లాడుతున్నారు. సో ఇవాళ రేపు మనకి దానికి ప్యారలల్ ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం. సో ఇట్స్ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్ వెన్ వీ థింక్ ఆఫ్ లైఫ్ డెసిషన్స్, బిగ్ డెసిషన్స్, ఇట్స్ ఇంపార్టెంట్ టు హియర్ వాట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్, రైట్? ఇట్స్ ఇంపార్టెంట్ టు హియర్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెలింగ్ us. ఇట్స్ ఇంపార్టెంట్ టు ప్రే అబౌట్ దిస్. సో ఖచ్చితంగా యాకోబు ఆ రోజు ప్రార్థన చేసుంటాడు. ఆ ప్రార్థనలోనే ప్రాబబ్లీ హీ గాట్ ద రెస్పాన్స్ అండ్ దెన్ హీస్ టేకింగ్ దిస్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, అయితే ఇక్కడ మనం 18 నుంచి చదువుదాం. 19 నుంచి అనుకుంటా, 19 నుంచి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను తొమ్మిది. ఒక్క నిమిషం. సో ఇక్కడ లాబాను ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెల బొచ్చు, షీప్ షేరింగ్ అంట. ఓకే, ఇది మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో తీసుకున్నట్లయితే 2-3 చోట్ల కనిపిస్తుంది షీప్ షేరింగ్ అంట. ఓకే, ఇంకొకటి ఇన్ కపుల్ ఆఫ్ చాప్టర్స్ వి విల్ కమ్ టు యూదా. ఆ యోధా లైఫ్ స్టోరీలో తెలుసుకున్నప్పుడు కూడా షీప్ షేరింగ్ అని ఉంటది. ఇది ఆ కాలంలో ఒక చిన్న పండుగ లాంటిది, ఒక చిన్న ఫెస్టివల్ లాగా చేసుకునేవారు. ఈ షీప్ అంతటిని పట్టుకెళ్ళి ఇంట్లో ఆ మగవాళ్ళు ఎవరైతే రేర్ చేస్తున్నారో దూరంగా పట్టుకెళ్ళిపోయి ఒక చిన్న యాక్టివిటీ లాగా చేసేవారు. షీప్ అంతటికి అది కట్ చేయడము, ఉల్ తీయడము. ఆ తీసే టైంలో దే యూస్ టు ఎంజాయ్.
రైట్. సో మేబీ మందు అలాగైనా ఆ టైమ్స్ లో ఉండి మనం యోధా దగ్గర చూస్తాం, యోధాకి వచ్చేసరికి దే మస్ట్ బి హ్యావింగ్ సమ్ వైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దేవర్ ఎంజాయ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే లాబాన్ వాజ్ లిటిల్ డిస్టెంట్. సో మీరు స్టడీ కూడా చేసుకోవాలంటే ఆ షీప్ షేరింగ్ గురించి చేసుకోండి స్టడీ, జస్ట్ టు అండర్స్టాండ్ మోర్. అగైన్ మీరు మా అదర్ ప్రాజెక్ట్ చూసినా ఇది చూసినా వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇస్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్ట్ తెలియకుండా మనకి డెప్త్ తెలియదు, రైట్. మనకి ఇక్కడ షీట్స్ లేవు కనుక మనకి దీని గురించి ఏమీ తెలియదు, మనకున్న ఉజ్జాయింపులు మనం వేసుకుందామంటే దేవుని వాక్యం కరెక్ట్గా అర్థం కాదు, రైట్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, రైట్. ఈ కాంటెక్స్ట్ లో లాభాన్ని ఏంటి? గొర్రెలు మేపుకునేవాడు. యాకోబు ఎవరు? గొర్రెలు మేపుకునేవాడు. మోషే ఎవరు? గొర్రెలు మేపుకున్నాడు. రాహేల్ ఎవరు? గొర్రెలు కాపు. దావీదు ఎవడు? ఇంతకు అంత లైనప్ వస్తుంది. సో మీరు నోట్స్ లో ఇవన్నీ రాసుకుని స్టడీ చేసుకోవాలి. ఓకే, రైట్. యేసుక్రీస్తు వారు తన గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమంటాడు? నేను మంచి కాపరి కదా, మంచి సాంగ్ ఉంటుంది, మంచి కాపరి అని ఒక సాంగ్ ఉంటుంది కదా, రాసేస్తా. ఇట్స్ అ నైస్ సాంగ్, ఐ లైక్ ద సాంగ్. కొద్దిగా మ్యూజికల్ గా ఉంటుంది, నీట్ గా. సో అగైన్ జస్ట్ సీ దట్ ట్రెండ్, వై దట్ ఇస్. ఓకే, ఇక్కడ లాభాన్ని ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళగానే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఉంటుంది, 19 మళ్ళీ ఒకసారి చదవండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట నుండి గృహదేవతలను పొందింది. వెరీ గుడ్. గృహ దేవతలని దొంగిలించింది. ఇంట్రెస్టింగ్ అది, ఇది ఇంట్రెస్టింగ్. గృహ దేవతలు ఇది కవర్ చేసాం ఆల్రెడీ, మనం చేసినట్లేదు నా ఉద్దేశం ప్రకారం. చేయలేదు కదా. గృహ దేవతల్ని దొంగిలించింది. ఈ మాట మీరు చదవగానే మీకు అక్కడ ఏమర్థం అవుతుంది? విగ్రహాలు. ఇక్కడ విగ్రహారాధన ఉంది. ఎవరి దగ్గర ఉంది? లాబాన్ ఇంట్లో ఉంది ఆల్రెడీ విగ్రహారాధన. ఓకే, నంబర్ 1. ఓకే, నంబర్ 2, మీరు తేరాహు దగ్గరికి వెళ్తే, తేరాహు ఎవరు? విగ్రహారాధుడు. తేరాహు ఎవరు? అబ్రహాము తండ్రి కదా. తేరాహు అబ్రహాము తండ్రి. తేరాహు అర్థం ఏంటి? డిలే. తేరాహు అర్థమే డిలే. అందుకని ఆయన చనిపోయే వరకు అబ్రహాం బయటికి రాలేదు, హారాన్లో ఉండిపోయి డిలే అయిపోయాడు. ద మీనింగ్ ఆఫ్ తేరాహ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిలే. సో తేరాహ్ ఏం చేసేవాడు? విగ్రహారాధకుడే కాదు, విగ్రహాలు చేసి అమ్మేవాడు. తేరాహ్ వ్యాపారం ఏంటి? విగ్రహాలు చేసి అమ్మేవాడు. సో వీళ్ళు ఎసెన్షియలీ అన్యులు, వీళ్ళు ఎసెన్షియలీ విగ్రహారాధికులు. ఓకే, అయితే అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అబ్రహాం ఏమయ్యాడు? దేవుని దగ్గరికి వచ్చేసాడు. యెహోవా దేవుడిని అబ్రహాం నమ్ముకుని అబ్రహాం వచ్చేసాడు. హీ క్రాస్డ్ ఓవర్ అండ్ దెన్ హీ కేమ్ టు గాడ్ కదా. హెబ్రీల్ అన్న పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హెబ్రీ? పీపుల్ హూ క్రాస్డ్ ఓవర్, దాటి వచ్చిన వాళ్ళు హెబ్రీల్ అంటే. ఓకే, దాటి వచ్చిన వాళ్ళు. సో అబ్రహాం ఏం చేశాడు? ఈ దాటి రావడంలోనే దేవుని దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి దాటి దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఓకే, నా వెరీ నైస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 19లో గృహ దేవతల్ని ఎవరు దొంగిలించారు? రాహేల్ దొంగిలించేసి. రాహేల్ దొంగిలించేసి ఇక్కడ చదువుదాం తర్వాత. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు పెళ్లి చేయకపోవడం వలన అతని మోసపుచ్చిన వాడాయి. ఇక్కడ మళ్ళీ జాకోబు ఏం చేస్తున్నాడు? మోసానికి మోసం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇఫ్ యు సీ జేకబ్స్ లైఫ్ మోసానికి మోసం అట్లా జరుగుతా ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? సరిగ్గా ఈయన ఉల్లు తీయటానికి షేరింగ్, దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు దాన్ని? గొర్రెబొచ్చు తీసే ఆ ఈవెంట్ జరుగుతుంది, దూరంగా జరుగుతుంది. ఒక 3 దినముల ప్రయాణం అవతల చేస్తున్నాడు లాబాను.
సరే ఈ మనోడు 3 దినాలు అవతల ఉన్నాడు కాబట్టి ఈ మధ్యన మంచి టైం దొరికింది, మనోడు ప్యాక్ చేసేసి ప్యాకింగ్ చేయించేసి నడిచేస్తున్నాడు. అర్థమైందా? సో లాబాన్ ఏం చేస్తున్నాడు, యాకోబు మళ్ళీ ఇతను డిసీవ్ చేస్తాడు. ఓకే, మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ తను కలిగిన దగ్గరికి తీసుకొని పారిపోయింది. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాడు. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలియబడింది. అది గిలాద్ అన్న ప్లేస్ ని మళ్ళీ మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ గిలాద్ గురించి మనకి చాలా చోట్ల వస్తుంది బైబిల్లో. ఓకే, గిలాద్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్, నీడ్ టు అండర్స్టాండ్, రైట్? చదవండి. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకుని. అది ఇప్పుడు మనోడేంటి 3 దినాలు అవతల ఉన్నాడు, ఈయన ఒక 3 దినాలు వచ్చేసాడు, 6 దినాలు. సో రమారమి 7 దినాలు ఎవరు ప్రయాణం చేశారు? లాబాన్. కదా, లాబాన్ ఎవరిని పట్టుకుని వస్తున్నాడు? మొత్తం వాళ్ళ బ్యాచ్. ఓకే, తన ఫ్యామిలీ కొడుకుల్ని అందరినీ వేసుకుని వచ్చేస్తుంది. ఓకే, చదవండి నెక్స్ట్. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకు, జాగ్రత్త సుమి అని అతడితో చెప్పాడు. ఒక పాజ్ ఇక్కడ. లాబాను ఒక దేశం ఏమని వచ్చింది అక్కడ? సిరియా. లాబాన్ దేశం ఏదది? సిరియా దేశం. ఓకే, అగైన్ నోట్ డౌన్, లాబాన్ ఇస్ సిరియన్ ఆర్మీనియన్. ఓకే, తర్వాత మీకు ఇఫ్ యు సీ సమ్ ఆఫ్ ద వెరీ ఇనిషియల్ చర్చ్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ సెంచరీలో వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ చర్చెస్ ఇస్ ఆర్మీనియన్ చర్చ్, ఆర్మీనియన్ ఆర్థడాక్స్ చర్చ్. ఓకే, ఇది ఇండియాలో కూడా ఉంటుంది ఆర్మీనియన్ చర్చ్. ఒకవేళకి జెరూసలేంకి వెళ్తే జెరూసలేంలో చాలా భాగాలు, ఆ కొండ మీద చాలా భాగాలు దే ఆర్ ఓన్డ్ బై ఆర్మీనియన్ చర్చ్. ఓకే, so Armenia in the Old Testament and New Testament times is an important area, right? So Syria వాడని ఉంటది ఇక్కడ. సో మనకి హిస్టరీ చదివితే they say Laban is mostly Syrian Armenian. Okay, that's important, right? Move forward. లాబాను యాకోబును కలుసుకొని, యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండే, లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకుని. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేం చేసింది? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కోల్పోవాలి. ఇప్పుడు లాబానికి దేవుడు కనిపించాడు కదా, మనం ఒకసారి స్వప్నం 24 చదవండి ఒకసారి. నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, జాగ్రత్త సుమి అని అతడు. ఇక్కడ దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు. ఇక్కడ చూసారా? ఇప్పుడు లాబాను ఎవరిని పట్టుకుని వచ్చాడు? ఒక చిన్న మినీ సైన్యాన్ని పట్టుకుని వచ్చేసాడు. యాకోబు దగ్గర ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు, యాకోబు భార్యలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా అంత పెద్ద ఎదిగిపోలేదు వీళ్ళందరూ కదా. సో ఎవడు బలవంతుడు ఇక్కడ? లాబానా యాకోబా? ఎవరు బలవంతులు? లాబానే బలవంతుడు. సో లాబాన్ బలవంతుడు, లాబాన్ ఏమైనా చేయగలడు. కానీ ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూన్ అవుతున్నాడు? దేవుడు ఇంటర్వ్యూ. చూసా అంత బ్యూటిఫుల్ గా గాడ్ ఇంటర్వ్యూన్స్ అండ్ టాక్స్ టు లాబాన్. దేవుడితో లాబాన్ దేంట్లో మాట్లాడుతున్నాడు? స్వప్నమందు మాట్లాడుతున్నాడు. ఓకే, యోబు గ్రంథంలో ఉంటది, స్వప్నంలో దేవుడు మాట్లాడే పరిస్థితుల గురించి యోబు, ఐ థింక్ జోబ్ 33లో ఎక్కడ ఉంటది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లైన్, రైట్? దట్ హౌ గాడ్ యూజెస్ డ్రీమ్స్ టు టాక్ టు అస్. బైబిల్లో కూడా చాలా చోట్ల యాకోబుకి స్వప్నాలు వచ్చినాయి, జోసెఫ్ స్వప్నాలు వచ్చినాయి చాలా చోట్ల. తర్వాత మనకి కింగ్స్ చూస్తే ఫరోకి, నెబుకద్నెజర్కి చాలా మందికి స్వప్నాలు వచ్చినాయి కదా. స్వప్నంలోనే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అండ్ దోస్ డ్రీమ్స్ వేర్ లైఫ్ చేంజింగ్ డ్రీమ్స్ కదా. They were dreams which actually decided history. They were dreams which actually told about the future, prophetic dreams. ఇప్పుడు నెబుకద్నెజర్కి వచ్చిన డ్రీమ్ చూస్తే ప్రాఫిటిక్ డ్రీమ్ కదా. నెబుకద్నెజర్ వచ్చిన డ్రీమ్ ఈ రోజుకి కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిందా? నెబుకద్నెజర్కి వచ్చిన ఫస్ట్ డ్రీమ్ ఏంటది? చెట్టు కాదు. ఫస్ట్ డ్రీమ్ ఏంటది? బంగారు తల కదా, విగ్రహం, పెద్ద విగ్రహం.
If we actually read and understand Daniel, మరి ఆ డ్రీమ్ ఈ రోజుకి కంప్లీట్ కాలేదు, ఇంక నడుస్తుంది ఆ డ్రీమ్. సమ్డే we will discuss Daniel. సో ఆ డ్రీమ్ ఇంకా నడుస్తుంది. ఓకే, సో సమ్ ఆఫ్ దీస్ డ్రీమ్స్ ఆర్ హ్యూజ్. ఫర్ ఇన్స్టెన్స్ ఫరోకి వచ్చిన డ్రీమ్ కదా, ఫరోకి వచ్చిన డ్రీమ్ కంప్లీట్ కాలేదు. సారీ, ఫరోకి వచ్చిన డ్రీమ్ అప్పుడు కంప్లీట్ అయిపోయింది. యోసేపుకి వచ్చిన డ్రీమ్ కొంతవరకు ఇంకా రెవల్యూషన్ లో కనెక్ట్ అవుతుంది, అది ఇంకా కంప్లీట్ కాదు. రైట్, ఫరోకి వచ్చిన డ్రీమ్ అప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే యోసేఫ్ ఎంట్రీ యూనో హీ స్పీక్స్ అబౌట్ ఇట్, ఇంటర్ప్రెట్ చేస్తాడు కదా. సో జస్ట్ లిటిల్ వర్డ్ అబౌట్ ద డ్రీమ్స్. ఓకే, సో ఇక్కడ లాభాంతో ఎవరు మాట్లాడుతున్నారు? స్వప్నమందు దేవుడు మాట్లాడు. ఓకే, నెక్స్ట్ మూవ్. నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సమరంతోనూ పాటలతోనూ మధ్యలతోనూ గిటారతోనూ నిన్ను సాధనముదినే. అయితే నీవు నా కుమారులను కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపెట్టి నట్లు చేసి నీకు హాని చేయటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకు జాగ్రత్త సుమి అని నాతో చెప్పారు. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగల వాడమై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. ఓకే, నా సో దేవతల నేల go ahead. నా దేవతల నేల దొంగిలించుకుని అనగా యాకోబు నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుంటువేమో అనుకుని భయపడింది. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్ద నున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకోమని లాభాలతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలిందని యాకోబునకు తెలియలేదు. లాభాన్ని యాకోబు కుమారుని గుడారంలోనికి లేయా గుడారంలోనికి సరే, ఇక్కడ పాజ్. ఓకే, రైట్. లెట్స్ సీ, జస్ట్ గివ్ మీ 1 second. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే లాబాను ఏమంటున్నాడు యాకోబు తోటి, ఎలాగా పంపిస్తానన్నాడు అందరు, నేను డప్పులతోటి, వాయిద్యాలతోటి, మధ్యలతోటి, స్వీట్లతోటి సారి పెట్టి పంపిస్తా అంటున్నాడు కదా. అది నిజంగా చేస్తాడు లాబాను అలాగా? చేయడు. ఓకే, నిజంగా చేయడు. చేస్తే ఎప్పుడో చేయాలి కదా, వాడు చేయడు. కాదంటే ఇక్కడ ఈయన వచ్చేసాడు డెసిషన్ తీసుకుని, కాబట్టి ఆయనకి ఇంక స్కోప్ లేదు. స్కోప్ లేకుండా ఏం చేస్తున్నాడు, ఒక మంచి డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటి, నేను అన్ని చేసి పంపిస్తాను కదా, సర్లే నువ్వు డిసైడ్ చేసుకుని వచ్చేసావు, బాగానే ఉంది. అయితే ఎంత బాగానే ఉంది కానీ నువ్వు ఏమంటాడు ఇతను, నా గృహ దేవతలు అన్నాడు కదా. ఒకసారి చదువుదాం ఆ లైన్. అలా కాదు, ముందు ఒకసారి నువ్వు దొంగలిచ్చావు కదా. నా దేవతల నేల దొంగిలించి అంటాడు. అయితే ఈ దొంగిలించిన సంగతి యాకోబుకి తెలుసా? యాకోబుకి తెలియదు. ఓకే, యాకోబుకి తెలియక యాకోబు ఏం చేస్తాడు, పెద్ద వాగ్దానం ఇచ్చేస్తాడు, ఎవరి దగ్గర దొరికితే ఆయన చంపేయండి. యాకోబుకి చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు అక్కడ ఉన్న అందరిలో ఇష్టమైన వ్యక్తి ఎవరు? రాహేల్ దొంగిలించిందని యాకోబు తెలుసా? తెలియదు. ఓకే, సో రెబెక్కా నుంచి స్టార్ట్ అయిన ఆ డిసెప్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. రెబెక్కా ఇక్కడ యాకోబు ద్వారా ఏసావుని డిసీవ్ చేసింది. యాకోబు ఇక్కడికి వచ్చేసాడు, అక్కడ ఐజాక్ డిసీవ్ అయిపోయాడు. యాకోబు వచ్చేసాడు, యాకోబు వస్తే యాకోబుని లాబాన్ని డిసీవ్ చేశాడు. ఎక్కడ? పెళ్లిలో. పెళ్లి అయిపోయాక మళ్ళీ తర్వాత డిసీవ్ చేశాడు. ఎంత ప్రాసెస్ అయిపోయాక యాకోబు వెళ్ళి లాబాన్ని డిసీవ్ చేశాడు. ఓకే, మోసగించేశారు. సరే, లాబాన్ని యాకోబు మోసగించేది బాగానే ఉంది, వాళ్ళ సొంత కూతురే మళ్ళీ తండ్రిని మోసగించారు. రైట్, సో దట్స్ వై ద బైబిల్ ఇస్ అమేజింగ్. నిజాన్ని చక్కగా యాజ్ ఇట్ ఈజ్ నిజంగా మనకు తెలిసినట్టు రాస్తారు కదా. ఓకే, నెక్స్ట్ చదవండి. ఇక్కడ ఎక్కడ పెట్టింది ఆ రాహేల్ ఇవి?
ఒంటి ఇప్పుడు సాడిల్ అంటారు. సాడిల్ ఇప్పుడు గుర్రం మీద ఎక్కి మనం సవారీ చేసినప్పుడు ఒక సాడిల్ వేసుకుంటాం కదా, ఒక చిన్న సీట్ లాంటిది వేసుకుని దాని మీద కూర్చుని సవారీ చేస్తాం. అలాగే ఒంట్ల మీద కూడా ఆ సీట్లు ఉండి, ఆ సీటు దానికి పక్కన పాకెట్స్ అన్ని ఉండే అన్నమాట. ఆ పాకెట్స్ లో మన రాహిల్ ఏం చేసింది, పెట్టేసి దొంగిలించిన సామాన్ అక్కడ పెట్టేసింది. ఓకే, చదవండి తర్వాత. ఒంటి సమాధిలో పెట్టి వాటి మీద కూర్చోబెట్టాడు. ఉమ్, కాగా లాభాన గుడారమంతటను తడిచి చూచినప్పటికీ ఉమ్, ఆమె దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట లేవలేనందున ఉమ్, తాము కోపపడకూడదు, ఉమ్, నేను పడగా ఉన్నానని చెప్పాడు. ఉమ్, అతడంతా వెతికినను ఆ విగ్రహం దొరకలేదు. ఉమ్, యాకోబు కోపపడి లాభాలతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా, ఉమ్, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి, ఉమ్, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత ఉమ్, నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికిందో ఉమ్, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుకో. ఉమ్, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఉమ్. ఈ 20 ఏండ్లు నేను నీ ఎదుట నుండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 years కదా. 7 + 7 + 6 14 + 6 ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. ఓకే, చదవండి. నీ గొర్రెల మేకలను నేను ఈడ్చుకుని పోలేదు, ఉమ్, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. ఉమ్, దుష్టమృగముల చేత చేర్చబడిన దానిని నీ ఎద్దకు తేక ఉమ్, ఆ నష్టం నేనే పెట్టుకుంది. ఉమ్, పగటిని దొంగిలింపబడిన దాన్ని ఏమి, రాత్రి దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొద్ద పుచ్చుకుంటుంది. ఉమ్, నేను ఇలా ఉంటుంది, ఉమ్, పగటి ఎండలో రాత్రి మంచులో నేను క్షీణించిపోతుంది. ఉమ్, నిద్ర నా కన్నులకు దూరం ఆయను. ఉమ్, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుంది. ఉమ్, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, ఉమ్, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను ఉమ్, నీకు పొలుగు చేసింది. ఉమ్, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఉమ్. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇది ప్రైవేట్ జాబ్స్ కన్నా భయంకరంగా ఉంది కదా ఇది. 10 మార్లు మార్చాడు జీతం మనం. ఓకే, నెక్స్ట్. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉందని ఎలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపు చేసినట్టు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని నా భర్త చెప్పాను. అందుకు లాభాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారుడు నా కుమారుడు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలైన వీరు కలిగి కుమారులైన నేనేమి చేయగలను. కావున నేను నిన్ను నిబంధన చేసుకోవాలి. సరే, ఇక్కడికి వెళ్దాం, నిబంధనకి వెళ్దాం. సో ఇక్కడ దాకా ఏం జరుగుతుంది? యాకోబు మళ్ళీ రివర్స్ అయిపోతున్నాడు. రివర్స్ అయిపోయి లాభంతో చెప్తున్నాడు, నువ్వు ఎందుకు నన్ను తరుముకుని వచ్చావు, నేను ఇంత చేశాను నీకు. సో ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తున్నాడు. పైగా యాకోబు మరి అక్కడ పడ్డ శ్రమ 20 సంవత్సరాలు, మరి అంత వయసులో తను పడ్డ శ్రమ కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీ అందరికి, ఒకవేళకి అది సరే శ్రమ పడ్డాడు, ఈ అంత ప్రాసెస్ లో ఎవరు బాగా బెనిఫిట్ అయ్యారు యాకోబు నుంచి? లాభాన్ బెనిఫిట్ అయిపోయాడు. ఓకే, లాభాన్ బాగా బెనిఫిట్ అయ్యాడు. సరే, యాకోబు వెళ్ళిపోయాడు. రైట్, తరుంకుని వచ్చాడు లాభాన్. తరుంకుని దేనికోసం వచ్చాడు లాభాను? వాళ్ళ పిల్లల మీద ప్రేమ కోసం వచ్చాడా? వాళ్ళ మనవల మీద ప్రేమ కోసం వచ్చాడా? దేని గురించి రాలేదు. దేని గురించి వచ్చాడు? గృహదేవతల గురించి వచ్చాడు. అయితే ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడు? నేను వీళ్ళందరినీ చూడాలి, వీళ్ళని హక్ చేసుకోవాలి, వీళ్ళందరినీ నేను హత్తుకోవాలి అని ఇంట్రడక్షన్ ఇచ్చి, దాని తర్వాత ఏం వెతుకుతున్నాడు అక్కడ అంతా? గృహదేవతలు. ఓకే, గృహదేవతలు అంత ఇంపార్టెంట్ ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ ఈ గృహదేవతలు? ఎప్పుడు గృహదేవతలు దేంతో చేశారు యూజువల్గా ఆ టైంలో? దేంతో చేశారు? యా కదా, మట్టితోనే, క్లే తోటి చేసేవారు. క్లేతో చేసేవారు. మరి వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్ ఏంటి? తెరాఫ్ నుంచి చేసుకోవడమే. ఓకే, మరి దానికోసం ఈయన ఎందుకు పరిగెట్టి వచ్చాడు? వై వాజ్ లాబాన్ సో కీన్ ఆన్ ద గాడ్స్? రైట్. సో ఇది చాలా కాలం అర్థం కాలేదు.
చాలా మంది బైబిల్ స్కాలర్స్ కి అర్థం కాలేదు అసలు ఎందుకు వచ్చాడు అని. అయితే 1929 నుంచి అనుకుంటా 31 ఆ టైంలో 25 to 31 there were some excavations done in that area. Okay, these are in the area called Nuzi ఏరియాలో అది కరెంట్ హారాను దేశం ఆ ఏరియాలో కూడా ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఓకే, ఆ ఎక్స్కవేషన్స్ లో వాట్ దే ఫౌండ్ వాజ్ దీస్ టైప్స్ ఆఫ్ గాడ్స్. మీకు ఫోటో చూస్తున్నారు కదా, ఇటువంటి దేవతలు వాళ్ళు కనుగొన్నారు, రైట్? కానీ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ గృహ దేవతలు బట్టి దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవి కేవలం గృహ దేవతలు కాదు. ఇదేంటంటే యాక్చువల్లీ ఆ ఆస్తి దస్తావేజు. ఎందుకంటే ఆ టైంలో పేపర్ ఇంకా లేదు, స్కిన్స్ మీద రాసేది కూడా చాలా తక్కువ. ఆ ఈ గృహ దేవతలు ఫామ్ లో ఉండేవి ఏంటంటే ఈ ఇంటి దస్తావేజులు, లేకపోతే ఆ మొత్తం అతని ఆస్తి దస్తావేజులు కూడా ఇలా రాసుకుని ఉంచుకున్నారు, రైట్? సో దీస్ వర్ సర్టన్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్. ఈ రీసెర్చ్ లో తర్వాత కనుక్కుంది ఏంటంటే దీస్ ఆర్ సర్టన్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్. ఓకే, దీన్ని టెరాఫీమ్ టాబ్లెట్స్ అంటారు. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా ఈ టాబ్లెట్స్ ఉంటాయి, టెరకోటా టాబ్లెట్స్ అంటారు, రైట్? మనం హిస్టరీలో చదువుకున్నాం. సో ఈ టెరాఫీమ్ టాబ్లెట్స్ ఏంటంటే దే వర్ యూజ్డ్ యాజ్ ప్రూఫ్ టు బికమ్ ది హెయిర్. ఫర్ ఇన్స్టెన్స్ మా అబ్బాయి కానీ లేకపోతే మీ పిల్లలు కానీ మీ ఆస్తికి వారసులు అవటానికి ఇది యూజ్ చేసేవారు అనమాట. ఇదిగో నేను ఈ దేవతలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఈ ఆస్తికి వారసుని. ఓకే, నా ఈ దేవతలు గమ్ముని నా అల్లుడి దగ్గర ఉన్నాయనుకో, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం అల్లుడు కూడా వారసుడు అయిపోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు రాహేల్ చేసిన పని ఏంటి? ఆస్తి లేపుకొచ్చేసింది, వారసత్వం లేపుకొచ్చేసింది. అర్థమవుతుందా? సో రాహేల్ చేసిన పని ఏంటంటే వస్తూ వాళ్ళ నాన్న ఎన్ని ఎక్కడ పెడతాడో తెలుసు కాబట్టి మొత్తం లేపుకొచ్చేసింది చిన్నది. అర్థమైందా? సో రేపు పొద్దున లాభాన్ని చనిపోయాక యాకోబు వెళ్ళి ఇచ్చుకుని ఈ ఆస్తి మనోడు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో లాభాన్ని కొడుకుకి లేకుండా ఈ టాబ్లెట్స్ చూపించి ఆస్తి క్లెయిమ్ చేసేవచ్చు. ఎవరు? యాకోబు క్లెయిమ్ చేసేవచ్చు. సో దట్ వాస్ ది రీజన్, రైట్? అది అంత ఇంపార్టెంట్ టాబ్లెట్స్ కాబట్టి లాభాన్ని ఏం చేస్తున్నాడు? వెనకాల పరిగెట్టి వచ్చాడు, చిన్న సైన్యం పట్టుకుని వాళ్ళందరూ పట్టుకుని వచ్చేసి ఏం వెతుకుతున్నాడు అక్కడ? నిజంగా నేను హక్ చేసుకుంటాకి వాళ్ళని ముద్దు పెట్టుకుంటాకి వచ్చాను అనుకో, ఏం చేస్తాను? అరే రారా బాబు, మన వాళ్ళందరూ రండిరా, మిమ్మల్ని నేను మిస్ అయిపోతున్నాను, కాసేపు వాళ్ళతో ఏడిసి లేదా వాళ్ళకి కావాల్సిన చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి కాసేపు అన్ని చేయాలి. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? రాగానే టెంట్లు దూరిపోయి ఎతికా. am I making sense? Is it అర్థమవుతుందా? టెంట్ లో దూరిపోయి ఎక్కడెక్కడ మొత్తం గొడ్లు అన్ని ఎతికేసి చూసేస్తున్నాడు అంతే. అయితే ఈ డిసెప్షన్ లో రాహేల్ ఇంకో 2 ఆకులు చదివింది కదా, ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివింది కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ ఎక్కడ దాయాలో దాసేసి మంచి సాలిడ్ రీజన్ ఇస్తుంది వాళ్ళ నాన్నకి, నేను లేగలేకపోతున్నాను, మరి ఏమనుకోవద్దులే, నా అబద్ధం ఆడితే సరిగ్గా అతికిపోవాలన్నమాట. ఇంకా మేడం సరిగ్గా అసలు అబద్ధం ఆడితే ఇంక అతికిపోయింది అంతే, వాళ్ళ నాన్న కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఇందుకు పరిగెత్తి వచ్చాడు లాభాను. ఈవిడు వస్తూ నువ్వు మా ఆయన్ని ఇంత చేస్తావా, నువ్వు మాకు మొత్తం లేకుండా చేస్తావా, సరే నీ ఆస్తి పట్టుకొచ్చేస్తాను, మొత్తం ఆస్తికి వారసత్వం డాక్యుమెంట్స్ అన్ని ఆడబడుతుంది. మేకింగ్ సెన్స్? యా, ఇది అమెరికన్ స్కూల్ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్కవేషన్స్ లో ఈ నాలెడ్జ్ బయటపడింది. అప్పుడు దాకా ఇట్ వాజ్ నాట్ వెరీ క్లియర్ యాజ్ టు వై లాబాన్
chased just for those clay tablets. అవి ఓన్లీ క్లే టాబ్లెట్స్ అయితే వదిలేయచ్చు కదా, కొనుక్కోవచ్చు. ఇంకేమన్నా 4-5 ఎకరాలు మార్కెట్కి వెళ్తే దొరికితే, లేకపోతే వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళే ఫెసిలిటీ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకోవచ్చు. బట్ దీస్ వర్ సో ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ది ప్రిన్సిపల్ ఎయిర్. ప్రిన్సిపల్ ఎయిర్ అంటే ప్రైమరీగా ప్రాపర్టీ, ఆస్తులంతా ఎవరికి వెళ్తుంది? ఈ టాబ్లెట్స్ ఉన్న వాళ్ళకి ఆస్తులు వెళ్ళిపోతాయి. Am I making sense? Yeah. సో అందుకని వచ్చేస్తాయి. అయితే లాభానికి దొరకలేదు కదా, మరి దొరికిందా లేదా? దొరకలేదు. అయితే ఇక్కడ లాభాన్ని ఏం చేస్తున్నాడంటే, కానీ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయినట్టు ఎవరు మరి యాకోబుకి తెలుసా? తెలీదు. యాకోబుకి తెలీదు, లాభానికి దొరకలేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లాభానికి గోస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఏం చేస్తాడు? చదవండి 44. కావున నేనును నీవును నిబంధన ఆ, చేసుకున్నాను, ఉమ్, అది నాకును నీకు మధ్య సాక్షిగా ఉండునని ఉమ్. యాకోబుతో ఉత్తరం ఇవ్వగా, ఉమ్, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని సమముగా నిలబెట్టాడు. ఉమ్, మరియు యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పాను. ఉమ్, వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేశారు. ఉమ్. అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనం చేశారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? భోజనం దేనికి సింబల్ అని చెప్పాను నేను? వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ఈటింగ్ టుగెదర్? సమాధానం పడతారు. సమాధానం పడతారు, ఫర్ రికన్సిలియేషన్. ఓకే, సి ఇన్ బైబిల్ ఏ వర్స్ ఏ వర్డ్ కూడా ఊరికనే ఉండదు అక్కడ, రైట్? అండ్ ఆల్సో ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ మనం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా దే హ్యావ్ వెరీ డీప్ మీనింగ్స్ ఫర్ ద న్యూ టెస్ట్, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ కుప్పలు పెట్టి భోజనం చేస్తున్నారు. అయితే లాభానాలు ఎన్ని కుప్పలు పెట్టారు? ఒక పెద్ద కుప్ప పెట్టారు, రాళ్ళు. యాకోబు ఏం చేస్తున్నాడు చూడండి. అది సమముగా యాకోబు రాళ్ళు తెచ్చి కుప్ప వేశారు. తన బంధువులతో చెప్పాను. రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పండి. ఓకే, రాళ్ళు తెచ్చి కుప్ప వేశారు. లాభాలు దానికి ఎవరి సహాదుతా పేరు పెట్టింది. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టింది. లాభాను నేను ఈ గొప్ప నాకును నీకు మధ్య సాక్షిగా ఉంటుందని చెప్పాను, కాబట్టి దానికి గలేదని పేరు పెట్టింది. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కలుగుతుందని చెప్పాను కనుక దానికి మెస్పా అని పేరు పెట్టారు. సరే, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంటుంది. ఒకసారి 45 చదవండి. యాకోబు ఒక రాయి తీసుకొని యాకోబు ఎన్ని రాయిలు పెడుతున్నాడు? యాకోబు ఎన్ని రాయిలు పెడుతున్నాడు? నిలబెట్టి ఒకటే పెడుతున్నాడు. వేలు ఎన్ని పెడుతున్నారు? మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పారు. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేశారు. అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనం చేశారు. ఇప్పుడు వేలు యాకోబు చెప్పినప్పటికీ యాకోబు సైడ్ నుంచి స్తంభము, రాళ్ళు ఎవరి సైడ్ నుంచి? లాబాన్ సైడ్ నుంచి. ఓకే, యాకోబు కొన్న దేవుడు ఎంతమంది? లాబాన్ కొన్న దేవుళ్ళు ఎంతమంది? మోర్, అనేక. ఓకే, ఇట్స్ ఆల్సో సింబల్ ఆఫ్ మోనోథియిస్టిక్ అండ్ పాలిథియిస్టిక్ రిలీజన్స్. ఓకే, అయితే ఇక్కడ ఈ లైన్ ఎందుకు గీస్తున్నాడు? ఈ గొప్ప ఇక్కడ వీళ్ళ అగ్రిమెంట్ దేనికి వస్తున్నారు? ఈ అగ్రిమెంట్ ఎందుకు? అగ్రిమెంట్ ఏంటంటే లాభానికి యాకోబుకి నువ్వు ఈ లైన్ దాటి నువ్వు రాకూడదు. లాభాన్ని ఏమంటున్నాడు? ఇక్కడ మనం అగ్రిమెంట్కి వచ్చేస్తాము, మనం సంధి చేసేసుకుందాము, ఇద్దరం భోజనం చేద్దాము, నువ్వు ఈ లైన్ దాటి అన్నట లేదా? ఉందా లేదా? అక్కడ ఎక్కడుంది క్లియర్ గా? భోజనం చేశారు. దానికి ఎవరి సహాదులు తన పేరు పెట్టారు. ఒకసారి 44 చదువు. కావున నేనును నీకు నిబంధన చేసుకుంటాను రవ్వ, అది నాకును నీకు మధ్య సాక్షిగా ఉంటుందని యాకోబుతో ఉత్తరం ఇవ్వగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానికి స్తంభంగా నిలబెట్టాడు. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాడు. 52 చదవండి.
హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. ఉమ్. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు ఆ, రావలనని చూసారా ఇది? సాక్షి. లాభాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ? దాంట్లో ఆ పొడిని ఈ కుప్పలో బౌండరీ గీసేస్తున్నాడు. ఎందుకు గీస్తున్నాడు లాభాన్ని బౌండరీ? ఎందుకంటే ఈ టాబ్లెట్స్ వీళ్ళు కొట్టేశారు, నాకు దొరకలేదు, రేపు పొద్దున్న నా దగ్గరకు వచ్చి ఆస్తి కొట్టేయకుండా వాళ్ళ కుమారులకి ఆస్తి ఉంచాలంటే వీటికి లైన్ దాటి రాకూడదు. అర్థమైందా? ఆ? అంటే ఆ రోజుల్లో కూడా టాక్టిక్స్ చక్కగా ఈ లైన్ దాటి రాకూడదు. సో ఇక్కడ యాకోబుని ఏం చేస్తున్నాడు? కట్టడి చేస్తున్నాడు. సరే, మీరు ఏదో చేస్తారు, నా ఆస్తి డాక్యుమెంట్స్ మీరు పట్టుకెళ్ళిపోయారు, కానీ రేపు పొద్దున్న మీరు వచ్చి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ వాడి ఆస్తి కొట్టేయకుండా ఏం చేస్తున్నాడు? అక్కడ లైన్ గీసేసి ఏమంటాడు? నేను అటు రాను, నువ్వు ఇటు రావద్దు. అర్థమైందా? మేక్ సెన్స్, right? So this is that conversation, this entire chapter is that conversation between and the deception, multiple levels of deception. యాకోబు లాబాన్ని డిసెప్ట్ చేశాడు, లాబాన్ ఏమో అప్పుడు దాకా యాకోబుని డిసీవ్ చేశాడు. వీళ్ళందరికీ బాబులాగా డిసెప్షన్ ఏం చేశారు? రాహేల్ చేశారు, రైట్? రాహేల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్న డిసీవ్ చేశారు. సో ఈ ప్రాసెస్ లో ఈ అంత ఇష్యూ ఎందుకైందంటే బికాస్ in the ultimate form of deception, Rahel wanted to take away ఆస్తి అంతా తీసేసుకుంటే ట్రై చేసింది. ఓకే, సో దిస్ ఈస్ చాప్టర్ 31, రైట్? నెక్స్ట్ చదువుతాం 53 నుంచి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పారు. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఎసావుకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశారు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులకు తన కుమార్తెను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో అక్కడతో లాబాన్ స్టోరీ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఎనీ డౌట్స్, క్వశ్చన్స్ స్టిల్ నౌ? Good, let's move forward. Let's go to chapter 32. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాడు. యాకోబు ఏదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాభాల వద్ద నివసించి ఉంటుంది, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జన్మము కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకి తెలియచేయనంటునని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించారు. గుడ్, ఐ థింక్ లెట్స్ పాజ్ హియర్. సో యాకోబు బయలుదేరాడు తన జర్నీలో. సో ఫస్ట్ ఒక హర్డిల్ అయిపోయింది, ఎవరితోటి? లాబాన్తో హర్డిల్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ హర్డ్. నెక్స్ట్ అతనికి ఉన్న డీప్ డౌట్ ఏంటి? తిరిగి వెళ్తే యాషావు కలుస్తాడు. యాషావుతో ఈయన చాలా సామరస్యంగా విడిపోయాడా? లేదు, భయంకరంగా వెళ్ళిపోయాడు కదా. యాషావు ఏం ప్రతిజ్ఞ చేశాడు? మా నాన్న చచ్చిపోగానే నేను ఈయన తీసేస్తాను కదా. కేవలం ఆ ప్రతిజ్ఞ చేసినందుకే రెబెక్కా ఏం చేసింది? యాకోబుని పంపించేసింది కదా. అయితే ఇక్కడ తిరిగి వెళ్ళే టైంలో ఫస్ట్ యాకోబుని ఎవరు కలుస్తున్నారు? ఈ హర్డిల్ అయిపోయింది, ఈయన తిరిగి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఎవరు కలుస్తున్నారు? ఇద్దరు దేవదూతలు కలిసారు. ఓకే, ఇద్దరు కాదు, ప్రాబ్లీ మోర్ దెన్ దట్. దేవుని సేన అని ఏం చేస్తున్నారు? యాకోబు పేరు పెడతారు, 2 camps, రైట్? మహానయీం అంటే దాని అర్థం ఏంటంటే 2 camps, దాని మీనింగ్ 2 camps. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వై ఆర్ ది ఏంజల్స్ మీటింగ్.
ఈయన నెక్స్ట్ అసైన్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ అసైన్మెంట్ కి ప్రిపేర్ అవ్వక ముందే గాడ్ సెండ్స్ ఏంజల్స్ కదా. వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ బిఫోర్ వీ ఫేస్ ఎనీ ఇష్యూస్ ఇన్ లైఫ్, God almost is in charge. Not almost, I mean to say, God ensures that we get strengthened beforehand. సో ఇక్కడ యాకోబ్ జీవితం మనం చూసినట్లయితే గాడ్ కైండ్ ఆఫ్ ఎన్షూర్స్ దట్ హీ గెట్స్ దట్ స్ట్రెంగ్త్ ఫర్ ద నెక్స్ట్ బ్యాటిల్ దట్ హీస్ గోయింగ్ టు ఫేస్. ఓకే, మేజర్ బ్యాటిల్ ఫర్ జేకబ్ ఈస్ టు ఫేస్ హిస్ బ్రదర్. ఎందుకంటే ఆయనకి తెలుసు, యాకోబుకి తెలుసు ఏంటంటే ఏసావు ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, ఆయన చాలా ఆస్పిరేట్ అయిపోయాడు, ఏసావుకి చాలా పెద్ద ఆర్మీ ఉంది, ఏదోమ్ని ఒక ప్రాంతాన్ని అతను ఎస్టాబ్లిష్ చేశాడు, ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో యాకోబ్ ఇప్పుడు బయలుదేరి వస్తున్నాడు. హిస్ బిగ్ ఛాలెంజెస్ హౌ డస్ హి ఫేసెస్ బ్రదర్. అండ్ ఈ 32వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏంజల్స్ కలుస్తారు. కొద్ది కిందకి వెళ్ళినట్టు మనం చూస్తే విల్ ఫైండ్ దట్ he encounters God himself కదా, దేవునితో ఒక ఎన్కౌంటర్, రైట్. సరే, ఇక్కడ మళ్ళీ ముందుకెళ్దాం. 6 నుంచి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, Hmm. మేము నీ గట్టించారు. సహోదరుడైన యాషావు వద్దకు వెళుతుంది, Hmm. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, Hmm. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒట్టెలను 2 గుంపులుగా విభాగించారు. Right. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్త సత్యములను, ఆ పాత్రలను ఎట్లయినా నా చేతి కర్రతో మాత్రమే నీ యోర్దాను దాటిదు. ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుని యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుకో. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపులేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడే నిశ్చయంగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చెందినని సరించిందే అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు యాకోబు? ప్రార్థన చేస్తున్నాడు కదా. Now see how the life of a believer changes. ఓకే, ఈయనకి రమారమి 77 సంవత్సరాల వరకు యాకోబుకి దేవుడికి పెద్ద రిలేషన్షిప్ లేదు. ఉందా? బైబిల్లో మనకు తెలిసినటువంటి వరకైతే లేదు. రిలేషన్షిప్ నిజంగా ఉంటే మనోడు అన్ని మోసాలు చేయడు. చేస్తాడా? నిజంగా రిలేషన్షిప్ ఉందనుకో, ఒక చిన్న సూప్ బౌల్కి నువ్వు నాకు జ్యేష్ఠత్వం అమ్మాయి భయపడతాడు కదా దేవుడి కన్నా. అంతే కదా, జ్యేష్ఠత్వం వాల్యూ ఆయనకు తెలుసు. జ్యేష్ఠత్వం వాల్యూ తెలిసినోడు నువ్వు సూప్కి నువ్వు నాకు అమ్మాయి చేయడు కదా. కదా, ఫస్ట్. సెకండ్, మరి వాళ్ళ తల్లి వచ్చి, నాన్న మనం దొంగిలించేద్దాం, ప్లాన్ వేద్దాం, నువ్వు వెళ్ళి తెచ్చేసాయి, మీ అన్నయ్య బట్టలు వేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోద్ది కానీ నువ్వు కొట్టేద్ది కానీ ఆశీర్వాదాలు అంటే ఒప్పుకుంటాడా దేవుడు? నిజంగా తెలిసినోడైతే ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు? ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఒప్పేసుకుని దొంగిలించాడు. దొంగిలించేశాక ఆశీర్వాదాలు వచ్చేసాక, దొంగిలించేశాక అప్పుడు భయం ఏర్పడి. ఇప్పుడు ఆశీర్వాదాలు దేనికి దొంగిలించాడు? మంచి లైఫ్ కోసం. ఇక్కడ ఏసావు ఏమంటున్నాడు? నీ లైఫే తీసేస్తాడు. అప్పుడు ఏం జరిగింది మనోడికి? ఫియర్ వచ్చింది. ఆ ప్రాసెస్ లో వెన్ హీస్ ప్రాబబ్లీ ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్, వేర్ హీస్ రన్నింగ్ ఫర్ డియర్ లైఫ్, అతని జీవితాన్ని తను కాపాడు కోసం, తన బ్రతుకుడు కోసం పరిగెడుతున్నప్పుడు ద లోయెస్ట్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ గాడ్ మీట్స్ బేతెల్లో కదా. బేతెల్లో ఆయన అతి భయంకరమైన పరిస్థితిలో పారిపోయి టెంట్లో పడుకోకుండా జస్ట్
జస్ట్ బయట ప్రాంతంలో అలా పడుకుని ఒక రాయి మీద తల పెట్టుకుని ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు అక్కడ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్, యా, God meets him. And if you see from the moment he has the interaction with God, his life changes to the point that when he is returning after 20 years, 20 సంవత్సరాల దానికి తిరిగి వచ్చేసరికి ఈయన ఏం చేస్తున్నాడు, ఈ సెకండ్ టైం ఈ పరిస్థితి మళ్ళీ లైఫ్ థ్రెట్ మళ్ళీ వచ్చింది. ఏ లైఫ్ థ్రెట్ నుంచి అయితే ఆయన పారిపోయాడో మళ్ళీ అదే లైఫ్ థ్రెట్ దగ్గరికి ఎంటర్ అయ్యాడు. చూసారా లింకేజ్? కానీ పారిపోయినప్పుడు ఏమంటున్నాడు, నేను జస్ట్ ఒక కర్త పారిపోయినా, నా దగ్గర ఏం లేదు, ఇప్పుడైతే నేను మొత్తం పశువులు, సంపద, భార్యలు, పిల్లలు, ఈ పిల్లలతో మళ్ళీ తిరిగి వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్ ఉన్నాడు. ప్రాబబ్లీ ఇప్పుడు ఇంకా ఎక్కువ భయంతో ఉన్నాడు. ఎందుకు? ఎంతమంది ఉన్నారు కదా, isn't it? మైండ్ సెట్ మారిపోద్ది. వన్స్ యూ హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ, యువర్ మైండ్ సెట్ విల్ చేంజ్. సో ఇంకా భయం ప్రాబబ్లీ. కానీ లాస్ట్ టైం పారిపోయినప్పుడు he did not have God, but this time when he is coming back, he has whom? He has God with him. సో దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి, దేవుడికి తనకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, తన లెవెల్ ఆఫ్ డిస్కషన్ విత్ గాడ్ ఇస్ చేంజింగ్. ముందుసారి పారిపోయినప్పుడు కనీసం దేవుడితో డిస్కషన్ ఉందా? లేదు. రెబెకా దగ్గర నుంచి మరి రెబెకా పారిపోయినప్పుడు ఆయనకి డిస్కషన్ ఏముందా? కట్టుబాట్లతో పారిపోయాడు, ఏం లేవు. బట్ వెన్ హీస్ కమింగ్ బ్యాక్, ఇన్ ద ప్రాసెస్ హీ మెట్ గాడ్, అండ్ వెన్ హీస్ కమింగ్ బ్యాక్, he's having a discussion with God. Same life thread, but he's having a different conversation. And ఈ కాన్వర్సేషన్ లో దేవుడికి ఏం గుర్తు చేస్తున్నాడు? నువ్వు నాకు ఈ ప్రామిస్ ఇచ్చావు కదా, అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ ఇచ్చావు కదా, నువ్వు నన్ను చూసుకో. ఇసుక వల్లే చేస్తానన్నావు, సంతానం చేస్తానన్నావు, అంతా చూసుకుంటా అన్నావు, నువ్వు నన్ను ఇప్పుడు చూసుకో. ఓకే, సో హీఈస్ హ్యావింగ్ దట్ డిస్కషన్ విత్ గాడ్ విత్ ద ఫియర్ that Esau is still having that thing in his mind. ఏంటి? ఈయన చంపేయాలన్న ఉద్దేశం. ఏసావ్ ఎంతమంది మనుషులు పెట్టుకుని వచ్చేస్తున్నాడు? 400 మంది. మామూలుగా కలడాకు వచ్చినప్పుడు 400 మంది అవసరమా? తమ్ముడు వస్తున్నాడు, తెలుసుకున్నాడు. కలడాకు వచ్చినప్పుడు 400 మంది అవసరమా? అవసరం లేదు. ఓకే, so Esau's initial intent towards his brother was not a peaceful intent. కదా, వేసుకుని వస్తున్నాడు 400 మంది సైన్యం. 400 అంటే ఇట్స్ డీసెంట్ నంబర్ ఆఫ్ పీపుల్, isn't it? యా, ఒక చిన్న మినీ ఆర్మీతో వస్తున్నట్టే వేసుకుని వస్తున్నాడు. ప్రాబ్లీ బెస్ట్ ఫైటర్స్ ఎవరినో పట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ యాకోబ్ హీ ఈస్ ఫీలింగ్ వెరీ వెరీ టెరిఫైడ్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి గొంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమించి నాకంటే ముందుగా సాగిపోతని తన దాసులతో చెప్పారు. మరియు వారిలో మట్టి వారితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవు ఎవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావో, నీ ముందర ఉన్నవి ఎవరి వని నిన్ను అడిగినలా, నీవు ఇది నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞాపించారు. అట్టడుగు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూసేదను. అప్పుడు అతను ఒకవేళ నన్ను ప్రకాశించిననుకుని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలసినట్లు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలసినట్లు, 2వ వారికి 3వ వారికి మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించారు. అతడు కానుకను అతను తనకు ముందుగా పంపించిన తాను గుంపులో వారాకు ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది?
he wants to buy peace. ఓకే, యాకోబు ఒక స్ట్రాటజీ ఏంటి? గిఫ్ట్స్ ద్వారా సమాధానాన్ని కొనుక్కుంటా చూస్తున్నాడు. రైట్, హీఈస్ ట్రైంగ్ టు పర్చేస్, ఈస్ వాంట్ టు బై పీస్ బై గివింగ్ గిఫ్ట్స్. ముందు లంచం అనొచ్చు, బట్ ఇన్నోవే ఏదో ఒకటి అన్నకి. ఇప్పుడు యాక్చువల్లీ అన్నకేం తక్కువే ఉందా? తర్వాత తెలుసుకుంటాం. ఏసావు చూసి ఇవన్నీ నాకెందుకులే అంటాడు. రైట్, ఏసావు డజన్ యాక్సెప్ట్, ఇస్ లైక్ ఓకే, నాట్ రిక్వైర్డ్, చాలా ఉంది. కాదంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ముందు మందల్ని అట్లా వాళ్ళకి ఒక స్క్రిప్ట్ కూడా ఇచ్చేసాడు. ఏసావు కలవగానే మీరు ఇలా చెప్పండి, మీకోసమే ఇస్తున్నాడు అని ఇట్లాగా సేవకులైన యాకోబు పంపించి. సో ఈ మొత్తం ఈ సీక్వెన్స్ మనం చూసినట్లయితే ముందు మందల్ని అందరిని పంపించేశాక దెన్ అతనికి ఉన్న పిల్లల్ని భార్యల్ని కూడా సెపరేట్ చేస్తాం. ఓకే, పిల్లల్ని భార్యని సెపరేట్ చేసినట్టు చదవండి ఒకసారి. నెక్స్ట్, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటుకుని యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతని పంపేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఒక నరుడు. సో ఇక్కడ 11 మంది పిల్లలు అంటున్నారు ఏంటి? 12 మంది కదా యాకోబుకి. అప్పటికి బెంజమిన్ పుట్టారు. కరెక్ట్, అప్పుడు బెంజమిన్ పుట్టలేదు. రైట్, సో ఇది ప్రాసెస్. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే యాకోబు ఈ పైన సిరియా దేశం నుంచి ఇలా వస్తున్నాడు ఈ లైన్ లో. ఏసావు ఏదోం దేశం నుంచి ఇలా వస్తున్నాడు. యబ్బోక్ అనేది చిన్న 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 నది అన్నమాట, చిన్న చిన్న స్ట్రీమ్ అది. యబ్బోకు ఇది వెళ్ళి యార్దాన్ లో కలుస్తుంది. ఈ పక్కన ఉన్నాయి ఏమంటారు, దీన్ని గోలాన్ హైట్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ బిగ్ హిల్స్. మీరు ఎప్పుడన్నా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూసినట్లయితే గల్లీ సముద్రం పక్కన కూడా ఈ గోలాన్ హైట్స్ ఉంటాయి, డెడ్ సీ పక్కన కూడా ఉంటాయి. ఈ మొత్తం స్ట్రెచ్ గోలాన్ హైట్స్ ఉంటాయి. ఈ గోలాన్ హైట్స్ కి యువతల ఈ సిరియా దేశం, పైన సిరియా దేశం, కింద కరెంట్ టుడే యార్దాన్ దేశం. ఈ 2 దేశాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ యాకోబు ఈ రూట్ లో వస్తున్నాడు, ఈయన ఈ రూట్ లో వస్తున్నాడు. ఈ యబ్బోకు రేవ్ దగ్గర దాటి ఈయన ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాలని, బికాజ్ ఈ మధ్యన గ్యాప్ అన్నమాట. ఎక్కడైతే ఈ యబ్బోకు ఇది వెళ్తుందో రివర్ చిన్నది, అక్కడ గ్యాప్ అన్నమాట బిట్వీన్ ది హిల్స్. సో హీఈస్ వాకింగ్ త్రూ దట్ గ్యాప్. అది దాటి మళ్ళీ ఇక్కడ కూడా యాకోబు దాటిపోవడం. ఓకే, హీఈస్ క్రాసింగ్. సో ఈ దాటిపోయే దగ్గర ఏం చేస్తున్నాడు ఇతను, లేయాని రేచల్ని వీళ్ళని కూడా సెపరేట్ చేస్తాడు. ఓకే, ముందు లేయా పిల్లల్ని పెడుతున్నాడు, లేయా తన పిల్లల్ని. దాని తర్వాత నెక్స్ట్ ఏం పెడుతున్నాడు, రాహేలు తన రాహేల్కి అప్పటికి ఎంతమంది ఉన్నారు? ఏసేపు ఉన్నాడు. కానీ మరి రాహేల్కి ఉన్న సర్వెంట్ కూడా పుట్టారు కదా రాహేల్ సర్వెంట్ కి పుట్టారా? 2 పుట్టారు అప్పటికే రాహేల్ సర్వెంట్. సో వాళ్ళందరినీ కూడా లాస్ట్ లో పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ దాటించేసి ఈయన ఒక్కడే యువతల ఒకడు మిగిలిపోయాడు. రైట్, నౌ లుక్ ఎట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ వి నీడ్ టు లుక్ ఎట్ ఇస్ జేకబ్స్ స్ట్రాటజీ. నంబర్ 1, జేకబ్ స్ట్రాటజీ ఏంటి? వీళ్ళందరి ద్వారా ఆయన పాసిఫై అవుతాడు అన్న ఒక స్ట్రాటజీ. ఫస్ట్ ఏంటి, యానిమల్స్ ని చూస్తాడు, దాని తర్వాత ఇవన్నీ నువ్వు తీసేసుకో, గిఫ్ట్స్ అన్ని చూస్తాడు. గిఫ్ట్స్ అన్ని ఒకవేళ దాటి వస్తే పిల్లల్ని చూస్తాడు. ఓకే, సరే ఈ పిల్లలు పుట్టారు, సర్లే ఒక రకమైన కరుణ వాత్సల్యమైన కలుగుతుందేమో, భార్య పిల్లలు, అసలు మా తమ్ముడు పిల్లలు అన్న ఏదైనా కలుగుతుందేమో అన్న టైప్ లో హీఈస్ ట్రైంగ్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. రైట్, అండ్ దెన్ హీ స్టేయింగ్ బ్యాక్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది రివర్. ఓకే, ఆ రాత్రి ఆయన అక్కడ గడుపుటకు ఆయన నిశ్చయించుకుని వీళ్ళందరినీ పంపించేస్తాడు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. రైట్, చదువుదాం నెక్స్ట్. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రాత్రి ఈ రేవు దగ్గర ఇతను పడుకున్నప్పుడు, రేవు అవతల పక్క ఇతను ఉండిపోయాడు, వీళ్ళందరిని దాటి పంపించేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతున్నాడు, యాకోబ్ ఇస్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎన్కౌంటర్స్ ఇన్ హిస్ లైఫ్. ఓకే, దిస్ ఎన్కౌంటర్ చేంజెస్ యాకోబ్ ఫర్ ఎవర్. ఇప్పటికే తన జీవితంలో ఒక రకమైన మార్పు వచ్చింది. ఏంటి, ఒక మోసకరమైన జీవితంలో తను మోసం చేసి పారిపోయి దేవుణ్ణి కలిసి అనేక మార్లు దేవుణ్ణి కలిశాడు. ఇప్పటికే దేవదూతలను కలిశాడు, దేవదూతలతో మాట్లాడుతున్నాడు. రైట్, హీస్ కమ్ టు అ స్టేజ్ అండ్ ఇక్కడ గాడ్ ఈస్ గివింగ్ హిమ్ అనదర్ మైటీ ఎన్కౌంటర్. ఓకే, చదవండి నెక్స్ట్.
తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని సో ఇక్కడ రాత్రి ఏం చేస్తున్నాడు, ఒక మనిషి ఇతనితో పెనుగులాడుతున్నాడు. ఒక నరుడు లాంటి వాడు. ఓకే, మనం నరుడు కాదు అని ఎలా తెలుస్తుంది అంటే, తర్వాత యాకోబు అన్న మాటలు బట్టే తెలుస్తుంది పెనుగులాడింది ఎవరు, మన నరుడు కాదు అని. ఓకే, చదువు నెక్స్ట్. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేదు. సో ఇక్కడ ఏం జరిగింది, తొడ గూడు అంటే ఇక్కడ థై బోన్ దగ్గర అతను ఎవరు చేశారు, రాత్రి అంతా వీళ్ళిద్దరు ఫైట్ చేశారు, రెస్లింగ్ లాగా ఫైటింగ్ మ్యాచ్ అయింది. ఇంకా యాకోబు వదలట్లేదు ఆయన, రైట్. సో వదలకపోయేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అవతల ఉన్న వ్యక్తి యాకోబుని తొడగూటి మీద అంటే ఈ హిప్ జాయింట్ దగ్గర కొడుతున్నాడు, రైట్. హిప్ జాయింట్ దగ్గర కొట్టినప్పుడు ఏమైంది, జాయింట్ మిస్ అయింది, లూజ్ అయింది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రోజు వరకు యూదులు ఆ భాగాన్ని తినరు. ఓకే, ఇజ్రాయేలీలు ఆ భాగాన్ని తినరు. పొట్టేలు కానీ గొర్రెలు కానీ వాళ్ళని తిన్నప్పుడు ఆ భాగాన్ని తినరు. దే యాజ్ అ సైన్ ఫర్ దేర్ డాడ్. ఓకే, మరి ఇజ్రాయెల్ దేశం అంతా ఎవరి నుంచి వచ్చింది, యాకోబు సంతానమే కదా. సో ఆయనకి గుర్తుగా ఏం చేస్తారు, ఆ ఏరియాని తినరాలు. సో ఆ ప్రాక్టీస్ ద్వారా ప్రతిసారి తిండి తిన్నప్పుడు వాళ్ళు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు, రైట్. సో చాలా సార్లు దేవుడు కొన్ని మన ఆజ్ఞ రూపంలో, దాని తర్వాత ప్రాక్టీసెస్ రూపంలో పెట్టినప్పుడు ఇట్ ఈస్ టు రిమెంబర్ సంథింగ్ ఇన్ లైఫ్, రైట్. ద సేమ్ థింగ్ పస్కా పండుగ చేసుకున్నప్పుడు ఒకటి రిమెంబర్ అవ్వాలని ఆ పండుగ పెట్టేశాడు దేవుడు. ఓకే, చదవండి నెక్స్ట్. ఇక్కడ యాకోబుకి అర్థమైపోయింది, ఆశీర్వాదం ఊరికనే ప్రతి ఓడి దగ్గర నుంచి ఆశీర్వాదం కోరుకుంటాం మనం, కోరుకోం. అన్లెస్ వి నో దట్ ద పర్సన్ ఇస్ అ హయ్యర్ పవర్, we will not seek blessing. సో ఆ పర్సన్ ఒక హయ్యర్ పవర్, ఇతను ఎవడో కొద్దిగా దేవుని వంటి వాడు ఉన్నాడో లేకపోతే ఏంజల్ వంటి వాడు ఉన్నాడో గమనించి ఏమంటాడు అంటే, యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తాడు. చదవండి నెక్స్ట్. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ఓకే. ఇక్కడ ఫ్యూ వర్సెస్ తర్వాత చూసినట్లయితే యాకోబు పేరు మార్చేస్తారు కదా. ఓకే, మార్చేస్తారు. దాని తర్వాత యాకోబు ఏమంటాడు, చదవండి, కిందకి వెళ్ళండి. నేను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని. అందుకు ఆయన నీవు ఎంత నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు నేను ముఖాముఖిగా దేవుని ఎవరిని చూశాడు, యాకోబు ముఖాముఖిగా దేవుని చూశాడు, రైట్. ఓకే, నౌ దేవుడికి ఈయన పేరు తెలీదా, తండ్రి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు దేవునికి ఈయన పేరు తెలీదా? ఇప్పుడు మీ ఫాదర్కి మీ పేరు తెలీదా? దేవుడికి మా అందరి పేర్లు తెలుసు కదా. మరి ఈయన పేరు ఎందుకు అడుగుతున్నాడు? Why is he asking this person, what is your name? గమనించారు ఎప్పుడన్నా? ఈయన ముందు ఈ ప్రాంతం నుంచి పారిపోయినప్పుడు అతని పేరు ఏంటంటే ఏం చెప్పాడు వాళ్ళ తండ్రికి? సో మళ్ళీ ప్రాంతం తిరిగి వచ్చేసరికి ఈయన ఏం అడుగుతున్నాడు? పేరేంటాడు? అప్పుడు ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఇప్పుడు
మేక్ సెన్స్ Sir. కదా? సేమ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ హిమ్, గాడ్ ద ఫాదర్. అప్పుడు మరి తన బయలాజికల్ ఫాదర్ భూమి మీద ఉన్న తండ్రికి ఆయన ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఆ తండ్రికి ఏం చెప్తున్నాడు తిరిగి వచ్చే టైంకి? సీయింగ్ ద ట్రూత్, హిస్ సేయింగ్ ద ట్రూత్, నిజం చెప్తున్నాడు. నా పేరు యాకోబు. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? నువ్వు అందరితో గెలిచావు గనక, ఇన్ యువర్ వార్, ఇన్ యువర్ ఫైట్ యు హ్యావ్ వన్, సో ఐఎమ్ చేంజింగ్ యువర్ నేమ్ ఫ్రమ్ జేకబ్ టు Israel. okay. So whenever God changes the name in the Old Testament or in the New Testament, what does it mean? He changes the మీకు చెప్పాను Nature. already. Nature. 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 Changing nature, changing nature. Nature. So when he changes the nature, యాకోబ్ని మోసగాడు అన్న నేచర్ నుంచి ఏం చేస్తున్నాడు? మంచి. గెలిచితివి, కాంకరర్. ఈస్ చేంజింగ్ హిజ్ నేమ్. వీళ్ళందరితో కలిసి నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఈస్ చేంజింగ్ ద నేమ్ ఫ్రమ్ అ డిసీవర్ టు అ కాంకరర్. ఓకే. ఇస్రాయేల్ ఆ పేరు, ఇజ్రాయేల్లో ఏల్ ఉందా? ఈజ్ నేమింగ్ హిమ్ ఆఫ్టర్ గాడ్ హిమ్సెల్ఫ్. రైట్? ఏల్ అని ఎక్కడున్నా సరే ఇట్స్ ఏల్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. రైట్? ఇక్కడ పేరు మార్చి అక్కడ ఆయన్ని ఏం చేస్తున్నాడు? అక్కడ దీవిస్తున్నాడు కదా. సో దిస్ ఇస్ జేకబ్స్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. యాకోబు మనం ఒక బిలీవర్ అనుకుంటే, ఆ బిలీవరు యాకోబు మరి ఒక జర్నీ ద్వారా వెళ్ళాడు 20 years, రైట్? టిల్ ద ఏజ్ ఆఫ్ ప్రాబబ్లీ 77 యాకోబు ఏం తెలియదు. భయంకరమైన మోసగాడి నుంచి దేవుడు తనను పట్టుకొని ఈ ట్రయల్స్, ఈ మొత్తం అతను పడిన శ్రమల ద్వారా, మరి ఈ శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు దీవించాడు యాకోబుని? దీవించాడు. ఆయనకు వచ్చిన దీవెనలు అన్ని శ్రమల్లోనే వచ్చేసినాయి. మరి లాభంతో ఏం చెప్తున్నాడు? నా జీవితం 10 సార్లు మార్చావు నువ్వు, నన్ను భయంకరంగా నాకు నిద్రలు లేవు రాత్రి, నేను ఎక్కడెక్కడ ఏమి న్యాచురల్ డిజాస్టర్స్ పోయిన కూడా నా దగ్గర తీసేసుకున్నావు, నన్ను భయంకరంగా మోసగించి ఈ స్టోరీ చెప్తున్నాడు యాకోబు. ఇన్ని శ్రమలు పడినప్పటికీ యు ఫైండ్ దట్ వెన్ గాడ్స్ గ్రేస్ అండ్ ప్రెసెన్స్ ఆర్ దేర్, ఇన్ బ్లెస్సింగ్స్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఈస్ గోయింగ్ త్రూ ట్రిబులేషన్స్, గోయింగ్ త్రూ ట్రయల్స్, బట్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ స్టాపింగ్ కదా. అండ్ బ్లెస్సింగ్స్ స్టాప్ అవ్వలేదు. And it comes to the final point when he has this encounter where his life completely changes. Life completely change అయినప్పుడు ఏమంటున్నాడు? యాకోబు నుంచి ఈయన పేరు ఏమైపోతుంది? ఇశ్రాయేల్ అయిపోతుంది. ఓకే. సో ఐ థింక్ we will stop here for this lecture, and then we'll pick up next chapter from the next class. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఒక డౌట్ ఉందండి. చెప్పండి. నేను రికార్డింగ్ ఆపేస్తాను. ఆపేసాక then we'll clear these doubts.